ప్రముఖ రాజనీతిజ్ఞుడు స్వాతంత్ర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా వైసీపీ మైనార్టీ విభాగం ఘనంగా నివాళులర్పించింది. స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు, పట్టణ అధ్యక్షులు పెచ్చింగ్ సుభాని, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ భాషా, జిల్లా మైనార్టీ కార్యదర్శి షేక్ ఆసిఫ్, కార్యదర్శి సయ్యద్ ఖలీల్, కార్యవర్గ సభ్యులు షేక్ బాదుల్లా, మైనార్టీ నాయకులు అన్సారీ షేక్, లోకల్ రఫీ, షేక్ అహ్మద్, షేక్ జిలానీ, అజ్మల్, షేక్ సుబానీ, షేక్ కదీర్, షేక్ జిలానీ, సయ్యద్ సికిందర్, షేక్ సాబేర్, నియోజకవర్గ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మైలా విజయనాయుడు పాల్గొన్నారు. తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తున్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో వారికి ఘనంగా వేడుకలు జరగటం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అబుల్ కలాం గారు అంటేనే మన స్వతంత్ర పోరాటంలో ఎంతో స్ఫూర్తిగా నిలబడి వారి యొక్క స్ఫూర్తిని స్వతంత్ర సమయంలో చూపించడం జరిగింది. అదేవిధంగా మన దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరీ ముఖ్యంగా పేదల కోసం పేద పిల్లలకి విద్య అందాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతోమంది విద్యా సంస్థలు పెట్టి వారు పేదలకి చదువు దగ్గర చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు కూడా అబుల్ కలాం గారి ట్రస్ట్ ద్వారాగా మైనార్టీ పిల్లలకి సంవత్సరానికి 20,000 స్కాలర్షిప్ కూడా వారి ట్రస్ట్ ద్వారాగా ఇస్తున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మౌలానా అబుల్ కలాం గారి 137వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుని స్మరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఇవాళ ఏదైతే పేదవారు, నిరుపేదలు, పర్టికులర్గా ముస్లిం మైనార్టీ వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ చదువుకోవాలి, వారికి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అనే విషయం ఇవాళ కాదు, ఆ మహనీయుడు ఎప్పుడైతే భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారో ఆనాడే దానికి బీజం వేశారు. ఇవాళ ఎవరైతే ఈ పేద పిల్లలు చదువుకుంటున్నారంటే దానికి ఆయన పెట్టిన చెట్టు, ఆ ప్రతిఫలాలు ఇప్పుడు మనం వారిని ఆస్వాదిస్తున్నామని భావిస్తూ ఆ మహనీయునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున